వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో కృష్ణా జిల్లాలోని కోడూరు మండలంలో ఉన్న హంసల్దీవి అనే గ్రామంలో కృష్ణా నది సముద్ర సంగమంలో ఉన్న పురాతన క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఇక్కడ రుక్మిణి సత్యభామల సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ హంసలదీవికి హంసలదీవి అని పేరు ఎలా వచ్చింది? దీని వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హంసలదీవి స్థల పురాణం ప్రకారం పాపాత్ములు గంగానదిలో స్నానం చేసి పాపాలు పోగొట్టుకోవడంతో ఈ నది మలినమై నల్ల రంగుగా మారింది. గంగానది మహావిష్ణువుని ప్రార్థించగా ఆమె కాకి రూపంలో సకల పుణ్యతీర్థాల్లో స్నానం చేయాలని, ఏ క్షేత్రంలో హంసగా మారితే అది దివ్యక్షేత్రమని వరమిచ్చారు. కృష్ణా సాగర సంగమంలో స్నానం చేసిన వెంటనే కాకి హంసలా మారి పవిత్రతను పొందింది. అందుకే ఈ ప్రదేశాన్ని హంసలదీవిగా పిలువబడుతుంది. పూర్వం ఈ ప్రాంతంలో దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఒకరోజు రాత్రి దేవతలు వేణుగోపాల స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. గోపురం నిర్మిస్తుండగా తెల్లవారుజామున కోడి కూయడంతో ప్రజలు లేస్తారని, దేవతలను చూసేస్తారేమోనని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా ఆ గోపురం అలా అసంపూర్తిగా మిగిలిపోయింది. తరువాత చోళ్ళు, మౌర్యులు ఈ గోపురాన్ని 5 అంతస్తులతో పూర్తిగా నిర్మించారు. దేవతలు కట్టినందుకు సాక్ష్యంగా దేవతలు నిర్మించినంత వరకు నీలం రంగు వేసి, చోళులు నిర్మించినంత వరకు గోధుమ రంగు వేశారు. ఇలా ఈ ఆలయాన్ని పూర్తి చేశారు. ఈ ఆలయం 1000 సంవత్సరాల క్రిందటి నుంచి అలానే ఉండిపోయింది. ఈ వేణుగోపాల స్వామివారి ఆలయ విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వేణుగోపాల స్వామివారి ఆలయ విశిష్టతలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సముద్రపు ఉప్పెనలకు ప్రజలు ప్రాణాలను కాపాడుతుంది. ఈ ఆలయంలో ఉండడం వలన అక్కడ ఉప్పెనలకు ఎవరు ప్రాణాలు ఇప్పటివరకు పోలేదని అక్కడ ప్రజలు చెబుతున్నారు. ఈ ఆలయంలో ఒక రాత్రి నిద్ర చేయడం వలన సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఇక్కడ కార్తీక మాసంలో ఈ హంసలదీవి అనే సముద్రంలో సముద్ర స్నానాలు చేయడం వలన సకల పాపాలు పోతాయని నమ్ముతారు. ఈ ఆలయం విజయవాడకు 88 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనీసం 2 గంటల 30 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.